హలో, వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్. మా ఏవిఆర్ మిషన్స్ లో మేము మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ సర్వీస్ చేస్తాం హైడ్రాలిక్ మిషన్స్ కి. అయితే మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతైతే ఇంపార్టెంటో దాని సేల్స్ అండ్ సర్వీస్ కూడా అంత ఇంపార్టెంట్. మా సేల్స్ టీమ్ అనేది చాలా స్ట్రాంగ్ టీమ్ అండి. అంటే మాకు మంత్లీ ఒక 300 to 400 మెంబర్స్ ఆఫీస్ కి విజిట్ చేయడం జరుగుతుంది. సో అందరికి కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్డ్ గా చెప్తారు, ఎప్పుడు విసుక్కోకుండా. సో సేల్స్ టీమ్ ఎంతైతే స్ట్రాంగ్ గా ఉందో మా సర్వీస్ టీమ్ అంతకన్నా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే మనం సేల్స్ టీమ్ అనేది ఇక్కడ మిషన్ సెల్ చేయనంత వరకు సేల్స్ టీమ్ చూసుకుంటుంది. కానీ ఎప్పుడైతే మిషన్ ఒకసారి కస్టమర్ సైట్కి వెళ్ళిన తర్వాత ఏ సర్వీస్ ఇష్యూ ఉన్నా గానీ మా సర్వీస్ టీమే డీల్ చేయాల్సి ఉంటుంది. సో మా సర్వీస్ టీమ్ లో టెక్నీషియన్స్ ఉన్నారు. సో ఆ సర్వీస్ ఇష్యూస్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం మిషన్ ఇక్కడ నుంచి పంపిస్తాం. ఓకే, మిషన్ పంపించిన తర్వాత ఇన్స్టాలేషన్ గానీ సర్వీస్ కాల్స్ గానీ ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? ఫోన్ లో కస్టమర్ అడుగుతాం, ప్రాబ్లం ఏందో అడుగుతాం, దానికి వీడియోస్ వాట్సాప్ ఏం చెప్తాము, అర్థమైతే వీడియో కాల్ చెప్తాం. కాకపోతే వీడియోస్ పెట్టిన దాని తర్వాత చెప్తాం మేము అట్లా. అంటే ఫస్ట్ టైం కెమెరా ముందు మాట్లాడతారు కాబట్టి ఫ్రీగా మాట్లాడలేకపోతుంది. సో ఏంటంటే నార్మల్ గా ఏ కస్టమర్ కైనా ఇన్స్టాలేషన్ కానివ్వండి, అంటే మిషన్ ఇన్స్టాలేషన్ కూడా కాల్ చేస్తుంటారు. ఇన్స్టాలేషన్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా ఒక 1 month 2 months తర్వాత అయినా సర్వీస్ ఇష్యూ ఉన్నా గానీ మా టెక్నీషియన్స్ కి కాల్ చేస్తారు. ఫస్ట్ కాల్ చేసినప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు చెప్పగలుగుతారు కాల్లో. కాకపోతే అంత క్లియర్ గా వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి అర్థం కాదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. సో దాని ఫోటో కానీ వీడియో కానీ ప్రాబ్లం ఏంటి అనేది పెట్టమని చెప్తారు. పెట్టిన తర్వాత వీళ్ళు అది చూసి, అది ఇన్ కేస్ 90% ఏంటంటే ఇష్యూస్ అన్ని ఫోన్ లోనే సాల్వ్ అయిపోతాయి. ఆల్రెడీ మెచ్యూర్ మోడల్స్ మిషన్స్ అన్ని. సో అలా ఒకవేళ సాల్వ్ అవ్వవు అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో అన్న ఇప్పుడు లాస్ట్ అంటే చాలా దూరం, ఇంతకంటే దూరం వెళ్ళలేదు మనం అనుకున్న ప్లేస్ ఏది ఉంది? అంటే మాక్సిమం దూరం వెళ్ళిన ప్లేస్ ఏది ఉంది నార్మల్ గా? అవుట్ ఆఫ్ స్టేట్. ఏ స్టేట్ వరకు వెళ్ళినాం మనం ఇప్పటి వరకు? గుజరాత్, యూపీ వరకు వెళ్ళాం. గుజరాత్, యూపీ వరకు కూడా సర్వీస్ ఒరిస్సా, కర్ణాటక వరకు వెళ్ళాం. ఓకే, తెలంగాణ మొత్తం తిరిగి వెళ్ళింది. బై అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాం. అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్ళినాం. ఓకే షూర్ అన్న. అన్న మనకి నార్మల్ సీజన్ లో ఎన్ని కాల్స్ వస్తాయి, మనం ఎన్ని కాల్స్ అటెండ్ చేస్తున్నాము? 250 నుంచి 300 వరకు కాల్స్ అటెండ్ చేస్తున్నాం. వీడియో కాల్ 150 అట్లా ఉంటాయి, కాల్ 100 150 వరకు వస్తాయి. ఇప్పుడు మాక్సిమం మన కస్టమర్స్ ఇప్పుడు చాలా మంది మిషన్ తీసుకునే డౌట్ ఏంటంటే, మిషన్ చూడడానికి ఇంత పెద్దగా ఉంది, ఇది ఖచ్చితంగా మనతోని కాదు, వాళ్ళే వచ్చి చేయాలి అని అనుకుంటారు కదా. మనకు వచ్చే కాల్స్ లా ఇప్పుడు ఒక 100 కాల్స్ వచ్చినాయి అనుకోండి అన్న. ఫర్ సపోజ్ ఒక వీక్ లో మనము 150-300 కాల్స్ మాట్లాడతాం సర్వీస్ కాల్స్. ఒక 100 కాల్స్ వచ్చినాయి అనుకో, అందులో ఎన్ని ఇష్యూస్ ఫోన్ లో సాల్వ్ అయిపోతున్నాయి? 90% ఫోన్ లోనే సాల్వ్ అయిపోతున్నాయి ఇష్యూస్ అన్ని. 10% వాళ్ళకి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, కొత్త వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది ఉండడం వల్ల అవి కూడా అయిపోతున్నాయి. కానీ కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే పోయి చేసి వస్తుంది. ఓకే, సో అన్న ఇప్పుడు ఈ 80 members 90 members కాల్స్ ఏవైతే మనం ఫోన్ లో డీల్ చేస్తున్నాం, ఫోన్ లో డీల్ చేసి మాట్లాడుతున్నాం. సో వాళ్ళకి ఏదన్నా మెటీరియల్ అవసరం పడుతుంది. మెటీరియల్ అవసరం అయినప్పుడు మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి? మెటీరియల్ ఇట్లా పంపిస్తారు. నరేందర్ రెడ్డి ఆయన ఉన్నాడు మా ఆఫీస్ లో, ఆయనకు నెంబర్ ఇస్తాము. నరేందర్ రెడ్డి డీల్ చేస్తాడు మొత్తం. లోకల్ ఏమున్నా కూడా ఆయన సర్వీస్ చేస్తాడు. ప్లస్ ఇక్కడ నుంచి ఏమైనా పాట పంపించాలంటే కార్గోలో నరేందర్ రెడ్డి డీల్ చేస్తాడు. చెప్పు నరేందర్, మనకి ఎట్లా వస్తున్నాయి కాల్స్, ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ఏ ఐటమ్ అయినా గానీ నరేందర్ ఇప్పుడు కాల్ వచ్చినా గానీ ఒక 1/2 hour 1 hour లో ఎంత దూరం ఉన్నా సరే ఆ పార్ట్ అనేది అరేంజ్ చేసి ఈవినింగ్ కార్గో ఉంటది, కార్గో కానివ్వండి లేదంటే ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ ఉంటది. ఇన్ కేస్ కస్టమర్స్ కొందరు హై ప్రొడక్షన్ చేసే మిషన్స్ ఉంటాయి కదా, వాటికైనా స్పేర్ పార్ట్ కావాలంటే చాలా, అంటే వాళ్ళ ప్రొడక్షన్ కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్. సో నైట్ ఇక్కడ కార్గోకి ఇవ్వడం కానీ లేదంటే ఎంజీబీఎస్కి వెళ్ళి బస్కి ఇవ్వడం కానీ ఆ డ్రైవర్ కి ఇచ్చేస్తే వాళ్ళకి మార్నింగ్ వరకు రీచ్ అవుతుంది. సో చెప్పు నరేందర్, ఎట్లుంది ఇప్పుడు అంటే రోజు మనం ఎన్ని పార్సల్స్ చేస్తున్నాము? మేబీ వీళ్ళు పోయిన పడితే ఏదైతే మెటీరియల్ వాళ్ళ కాడ ఉంటేనే మేస్తారు, లేదంటే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేసి చేస్తారు. లోకల్ అయితేనేమో రోటర్ గానీ ట్యాబ్లు గానీ ఇవి లోకల్ అన్నీ హైదరాబాద్. లాంగ్ అయితేనేమో టిఎస్ఆర్టీసీ, పిఎస్ఆర్టీసీ, లేదు ప్రైవేట్ ట్రావెల్స్ అంటే విఆర్ఎల్ గానీ ప్రైవేట్ కార్గోలు ఉంటాయి. తర్వాత బస్సు లారీ కార్గోలు ఉంటాయి, అవి వచ్చేసేస్తాం. కర్ణాటక అంటే లారీ ట్రావెల్స్. తర్వాత ఏపీకి అయితే బస్సు ట్రావెల్స్, కావేరి గానీ. అవును, ఇప్పుడు మన కడపకి విఆర్సీఆర్ ట్రావెల్స్ గానీ ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ అయితే ఏపీఎస్ఆర్టీసీ అంటే కొన్ని ప్లేసెస్ చేంజ్ అవుతాయి, కొంచెం లేట్ అవుతుంది. లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ అయితేనేమో గరుడ గానీ కొన్ని ఉంటాయి, అది డైరెక్ట్ మార్నింగ్ వెళ్ళిపోతాయి. ఈవినింగ్ వేస్తే మార్నింగ్ వెళ్ళిపోతాయి, ఈవినింగ్ వేస్తే మార్నింగ్ వరకు వెళ్ళిపోతాయి. వీళ్ళు ఫోన్ చేస్తారు, వేయించుకోమంటారు, అంటే సెట్ చేసుకుంటారు, వీడియో కాల్ సెట్ చేసుకుంటారు. లేదు అది కూడా కావాలంటే
మళ్ళీ నెక్స్ట్ డే మన వాళ్ళని పంపిస్తారు. సో ఇదండి నార్మల్ గా మా సర్వీస్ టీమ్ అనేది ఇంత స్ట్రాంగ్ ఉండడం వల్లనే ఏవిఆర్ ఈ రోజు ఈ స్టేజ్ ఉంది. ఎందుకంటే మిషన్స్ ఎవరైనా సెల్ చేస్తారు, మార్కెట్ లో చాలా మంది మిషన్స్ సెల్ చేసే వాళ్ళు ఉన్నారు. సెల్ చేసిన తర్వాత ఫోన్లు ఎత్తారు, అంటే అది వాళ్ళ మిస్టేక్ కాదు. ఇప్పుడు వీళ్ళు కస్టమర్స్ కూడా ఏంటంటే వాళ్ళు తక్కువ రేట్కి ఇస్తున్నారని వెళ్తారో తీసుకుంటారో అయిపోద్ది. సో వాళ్ళు తీసుకున్న రేట్ కి వాళ్ళకి వచ్చే సర్వీస్ అదే. ఎందుకంటే వాళ్ళు అక్కడ టెక్నీషియన్స్ ని పెట్టుకోవాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంతా, అంటే ఆ రేట్ లో వాళ్ళు ఇవ్వలేరు. సో మీరు ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ తక్కువ రేట్కి వస్తుందంటే దాంతో నెగిటివ్స్ ఏమున్నాయో కూడా చూసుకోండి. మా సర్వీస్ టీమ్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఏవిఆర్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది. సేల్స్ వాళ్ళు ఎంత అయితే కష్టపడతారో అంతకు మించి సర్వీస్ వాళ్ళు కూడా కష్టపడతారు. వాళ్ళకు ఒక ఆఫ్ ఉండదు, అంటే వాళ్ళు ఇన్ కేసు ఎప్పుడైనా లీవ్ తీసుకున్నా కానీ ఈ కాల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాల్స్ అటెండ్ చేయకుండా అయితే ఉండరు. ఇన్ కేసు కాల్స్ అటెండ్ చేయలేకపోయినా కానీ వాళ్ళే కోఆర్డినేట్ చేసుకొని ఇంకో టెక్నీషియన్ నెంబర్ కస్టమర్ కి ఫార్వర్డ్ చేసి మాట్లాడిస్తారు అన్నట్టు. సో ఎప్పుడు కూడా వాళ్ళ ఆఫ్ అనేది ఉండదు, అంటే టైమింగ్స్ ఉండవు వాళ్ళకి. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు రేపు మార్నింగ్ కర్ణాటకలో ఉండాలంటే ఈరోజు నైట్ ఎక్కేస్తారు బస్సు. సో మళ్ళీ రేపు అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ మరుసటి రోజు 4 o'clock 3 o'clock ఇంటికి వస్తారు. మళ్ళీ మార్నింగ్ 10 o'clock ఆఫీస్ లో ఉంటారు. సో ఇంత కష్టపడుతున్నారు వాళ్ళు కూడా, కాబట్టి మాకంటే అందరికంటే కూడా ఎక్కువ కష్టం వాళ్ళే పడేది. సో అలా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏవిఆర్ మీద మా కస్టమర్స్ కి కూడా ఇంత ట్రస్ట్ ఉంది. థ్యాంక్ యూ.